టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నాన్నగారికి అకస్మాత్తుగా నగరంలో ఉద్యోగం వచ్చింది. కావున కుటుంబం మొత్తం గ్రామం వదిలి నగరానికి రావాల్సి వచ్చింది. కుమార్తెను గ్రామంలోని స్కూల్ను మానిపించి నగరంలో 4వ తరగతిలో అడ్మిషన్ కోసం తీసుకువెళ్ళినప్పుడు స్కూల్ వారు టీసీ అడిగారు. ఇప్పుడు సమస్య వచ్చింది. తొందరలో ఆయన టీసీ కూడా తీసుకోలేదు. టీసీ అనగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇది కుమార్తె గ్రామంలోని పాఠశాలలో 3వ తరగతి వరకు చదివింది అని ధృవీకరిస్తుంది. కాబట్టి ఈరోజు మనం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు మరియు దాని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుందాం. టీసీ అనేది ఒక స్కూల్ లేదా కళాశాల తన విద్యార్థికి జారీ చేసే అధికారిక బదిలీ ధృవీకరణ పత్రం. ఇది విద్యార్థి ఆ స్కూల్ లేదా కళాశాలలో చదివారని ధృవీకరిస్తుంది. ఇది తరగతి మరియు స్కూల్లో విద్యార్థి సాధించిన విజయాలు వంటి విద్యా రికార్డులను కలిగి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్ల టీసీలో స్కూల్ మానేయడానికి గల కారణాలను కూడా పేర్కొంటారు. టీసీ అనేది తదుపరి స్కూల్ లేదా కళాశాలలో అడ్మిషన్ పొందడానికి సహాయపడే ఒక ముఖ్యమైన పత్రం. ఇది విద్యార్థి తన ఫీజు చెల్లించాడని మరియు ఎటువంటి బకాయి లేదని ధృవీకరిస్తుంది. అందుకే మీరు లేదా మీ పిల్లలు స్కూల్ నుండి బయటకు వెళుతుంటే తప్పకుండా టీసీ తీసుకోవాలి. దీనికోసం విద్యార్థి లేదా తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపల్కు అధికారిక దరఖాస్తును సమర్పించాలి. విద్యార్థి పేరు, రోల్ నెంబర్, తరగతి, చిరునామాతో పాటు స్కూల్ మానేయడానికి గల కారణాన్ని దరఖాస్తు ఫారంపై రాయాలి. మీ ఫీజులు చెల్లించబడ్డాయని, మీ వద్ద లైబ్రరీ పుస్తకాలు లేవని మరియు ఇతర లాంఛనాలన్నీ పూర్తయ్యాయని నిర్ధారించుకోండి. దరఖాస్తుపై సంతకం చేసి మీ రికార్డుల కోసం దాని కాపీని ఉంచుకోండి. దరఖాస్తును సమర్పించిన తర్వాత టీసీ పొందడం మీ చట్టపరమైన హక్కు. టీసీ అనేది విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, చిరునామా మరియు ఫోన్ నెంబర్ను కలిగి ఉన్న ఒక చిన్న కాగితపు పత్రం. ఆ పత్రంలో స్కూల్ స్టాంప్ మరియు ప్రిన్సిపల్ సంతకం కూడా ఉంటుంది. మన దేశంలో ప్రతి పిల్లవానికి విద్యా హక్కు ఉంది. ఈ హక్కు రచనకు కూడా ఉంది. ఇంట్లో పరిస్థితుల కారణంగా రచన 11వ తరగతిలో ఉన్నప్పుడు చదువు ఆపేయాల్సి వచ్చింది. త్వరగా పెళ్ళైపోయింది. ఆ తర్వాత పిల్లలు. ఆ తర్వాత ఆమెకు సమయం దొరకలేదు. తన కుమార్తె స్కూల్లో చేరిన తర్వాత రచన తిరిగి తన చదువును కొనసాగించాలని నిర్ణయించుకుంది. కానీ 12 సంవత్సరాలు గడిచిపోయాయి. రచన దగ్గర తన మునుపటి విద్యార్హతకు సంబంధించిన ఎలాంటి రుజువు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనగా టీసీ కూడా అవసరం. ఈ పరిస్థితిలో కూడా అడ్మిషన్ సాధ్యమే. బదిలీ సర్టిఫికేట్ పొందడానికి స్కూల్కు వెళ్లే ముందు మీ గుర్తింపు కార్డు మరియు స్కూల్ సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. రచనలాగా మీరు కూడా మీ పాత స్కూల్కు తిరిగి వెళ్లి అక్కడ టీసీ దరఖాస్తును పూర్తి వివరాలతో నింపాలి. మీ స్కూల్ విధానాన్ని బట్టి మీరు రుసుము చెల్లించాల్సి రావచ్చు. స్కూల్ మూసివేయబడితే, సమాచారం అందుబాటులో లేకపోతే లేదా మరేదైనా కారణం చేత మీరు టీసీ పొందలేకపోతే మీరు స్థానిక విద్యా బోర్డు లేదా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మీ సమస్యను లిఖితపూర్వకంగా తెలియజేయండి మరియు స్కూల్కు ఇచ్చిన లేఖ లేదా దరఖాస్తును జతచేయండి. రచన మరియు ఆమె కుమార్తె ఇద్దరూ టీసీ పొందడానికి అర్హులు మరియు వారు దాన్ని వారి సంబంధిత స్కూల్స్ నుండి పొందారు. దీనివలన వారు ఇప్పుడు తమ విద్యను కొనసాగించగలుగుతున్నారు. గుర్తుంచుకోండి, టీసీ పొందడం మీ హక్కు మరియు మీరు అఫిడవిట్ అనగా ప్రమాణపత్రం తీసుకోవడం ద్వారా కూడా అడ్మిషన్ పొందవచ్చు. మీరు ఏ వయసులోనైనా చదువుకోవాలనుకున్నా, చదువు మానేసి చాలా కాలమైనా టీసీ తీసుకొని ఓపెన్ స్కూల్ లేదా స్టేట్ బోర్డు నుండి చదువు కొనసాగించవచ్చు. మనం ఎంత పెద్దవారమైనా చిన్నవారమైనా మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి విద్యే మార్గం. కాబట్టి టీసీ లేకపోవడం ఒక అడ్డంకిగా మారనివ్వకండి మరియు మీ చదువును కొనసాగించండి.